రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద ఉభయ సభల్లో చర్చించడానికి పట్టుబట్టింది. ఇవాళ వాళ్ళు చర్చిస్తున్నటువంటి సందర్భంగా బొడిగుండుకి మోకాలికి సంబంధం లేనటువంటి మాటలు. లిఫ్ట్ ఇరిగేషన్ మీద సూటిగా అడిగినటువంటి ప్రశ్నలు, అయా మీరు రేవంత్ రెడ్డితో లాలూచి పడ్డారా చంద్రబాబు గారు? పక్క రాష్ట్రంతో మీకున్నటువంటి కేసులు కొట్టేయించుకోవటం కోసం మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేశారా, ఉరిబిగించేశారా? ఈ స్కీమ్కి జీవితకాలం రాయలసీమ ప్రజల యొక్క భవిష్యత్తుని ఎరగా వేసి కరువుగా ఆ ప్రాంతాన్ని మార్చి మీ కేసులు కొట్టించేసుకోవడం కోసం బ్రీఫ్డ్ మీ బ్రదర్ తోటి బ్రీఫ్గా ఒప్పందాలు ఏమన్నా చీకట్లో చేసుకున్నారా అని అడిగాం. సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారో ఆపివేశారో చెప్పాలి కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది కాదు అని ఖండించాలి కదా, లేదు అని చెప్పాలి కదా, మీ వైఖరి ఏంటో వివరించాలి కదా, శాసన మండలిలో చర్చించాలి కదా, సభలో క్లారిటీ ఇవ్వాలి కదా. మేము ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే గాలి వీచును, మబ్బులు ఆకాశంలో కనపడుతున్నాయి, లేదా పిట్టలు రెట్టలు వేశాయి, ఈ ఆన్సర్లా మీరు చెప్పేది? విలువైనటువంటి సభా సమయాలను వృధా చేస్తూ పనికి మాలినటువంటి ప్రసంగాలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించటానికి మైకుల్ని కట్ చేస్తూ మీరు మాట్లాడితే ఏమో మైకుల్లో మ్యాజిక్లు జరిగిపోతున్నాయి, మేం మాట్లాడితే ఏమో ఆగిపోతున్నాయి. గంటల కొద్దీ సభల్లో మైకులు ఆగిపోవడానికి కారణం కూడా మా మాటలు, మా గొంతులు నొక్కేయడమే అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ ప్రయోజనాల కోసం మీరు చర్చించారు, ఏ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు లాలూచి పడ్డారు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి గారి దగ్గర, అది కదా అడుగుతుంది. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి, చెప్పేటటువంటి శ్రీరంగ నీతులకి సంబంధాలే ఉండవు. పగలేమో బీజేపీ తోటి పెళ్లి చేసుకుంటారు, ప్రజల ముందు వారితో బంధాలను బలపరుచుకున్నట్టుగా పగలు కనపడతారు, రాత్రేమో కాంగ్రెస్తో హాట్ లైన్ చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ హాట్ లైన్ మంత్రులు, ఈ హాట్ లైన్ ముఖ్యమంత్రి గారు ఒక చేతిలో మోడీ గారిని, ఇంకొక చేతిలో రాహుల్ గారిని. ఆంధ్రాలో ఏమో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బద్ధ విరోధులుగా, తెలంగాణలో మాత్రం రెండు ఒకే పార్టీలుగా. ఎందుకు సార్ ఇలా? ఈ మధ్య విన్నాం, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ తగలబడ్డాయంటగా. చాలా విషయాలు జరిగిపోయాయని చెప్తున్నారు. మరి ఇదే కారణమా? రాయలసీమ ప్రాంత కరువుని ఎరగా వేసి బ్రీఫ్డ్ మీ బ్రదర్కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పక్క రాష్ట్ర కేసులు కొట్టేయించుకోవటానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? మీ స్వార్థ రాజకీయం కోసం, మీ యొక్క పై ఉన్నటువంటి అవినీతి కేసులు కొట్టేయించేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారితో లాలూచి పడ్డారా? అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేశారా? రాయలసీమ ప్రాంత ప్రజలకి కరువుని ఎరగా వేశారా? హాట్ లైన్ చర్చల ద్వారా కాంగ్రెస్ తోటి హాట్ వ్యవహారాలు నడిపించేస్తున్నారా? అందుకే ఎక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడట్లేదా? ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో ఇరిగేషన్ మంత్రి. ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈ మధ్య చూసాం మనం వెలుగొండ ప్రాజెక్టుకి మొన్న వస్తే నిన్న క్యాట్ వాక్ సార్, అది
ర్యాంపు వాక నానా తంటాలు పడిపోతున్నాడు. క్యాటు వాకులు ర్యాంపు వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అంట. చెప్పేయన్ని నీ అబద్ధాలైతే అసలు ఎప్పుడు మంచి చెప్పనని చెప్పు, ఎప్పుడు నిజాలు మాట్లాడనని చెప్పు. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, రాయలసీమ ప్రజలకి సంజీవిని అయిన, ప్రాణదాయిని అయినటువంటి ప్రాజెక్టుల్ని తాకట్టు పెట్టేస్తూ పక్క రాష్ట్రాలకి అసలు వృధా, దానివల్ల ఉపయోగం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన అంటాడు. ఏమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా జ్ఞానం ఉందా? పక్క రాష్ట్రం రోజుకి 8 టీఎంసీల వాటర్ని ఎత్తుకుపోతుంటే, 8 టీఎంసీల సామర్థ్యంతో నీటిని తోడుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటుంటే, పైనున్నటువంటి కర్ణాటక నీ హయాంలో గతంలో ఆల్మట్టి ద్వారా 120 టీఎంసీలు అదనంగా ఎత్తు పెంచుకొని కొట్టేసుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టి 8 టీఎంసీలు ఎత్తుకుపోసుకుంటూ ఉంటే మనం ఎంతసారి తీసుకుంటుంది? మనకు వస్తుంది ఎంత? కేవలం 0.63 టీఎంసీలు రోజుకి మన సామర్థ్యం. నిజంగా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇంత దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? 8 టీఎంసీలు వారెత్తుకుపోవడం ఏంటి? మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకొచ్చుకోవటానికి పోతిరెడ్డిపాడు ద్వారా 990 కోట్లు వెచ్చించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పక్క రాష్ట్రం వ్యతిరేకించిన, వాటర్ బోర్డు వ్యతిరేకించిన పనులు కంటిన్యూ చేశాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మరి మీరెందుకు సార్ ఇవాళ మీనమేషాలు లెక్క పెడుతున్నారు? నిజంగానే లాలూచి పడ్డారనేది వాస్తవమేనా? అందుకేనా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీరు చేస్తుంది?